తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో ఎరికేనా? అందరూ రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా? కానీ కాదు. మాకు అర్థమైంది. మళ్ళీ ఎవరో సీఎం పేరు మర్చిపోయినట్టున్నది, అందుకే అట్లా అంటున్నావు కావచ్చు అనే కదా మీరు అనుకునేది. కాదుల్లా, అందుకు కానే కాదు. నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదట. మరి ఎవరు అంటున్నారా? కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్తున్నాడు. ఇనుర్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటావునన్న మాట రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు, ఒక బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము. పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుట్టించి కుచ్చులు పెట్టించిందట వెనకట ఎవడో. హాగో అట్లనే ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ లీడర్ ముచ్చట. సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం పాటు పడుతున్నాడు కాబట్టి రెడ్డి సాబును గౌడ్ సాబు అంటున్నాడు. మంచిదే, అట్లా పేరు మార్చుకుంటే ఇంకా మంచిదే. పుచ్చలపల్లి సుందరయ్య తీరుగా రెడ్డి తీసేసి ఉత్త రేవంత్ అని పెట్టుకుంటే ఇంకా మంచిదే గాని మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు నిజంగా రేవంత్ రెడ్డి బీసీల కోసం పాటుపడే పనులే చేస్తున్నాడా? తూతూ మంత్రంగా అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి ఒక్కరోజు ఢిల్లీకి పోయి దీక్ష చేసి వచ్చిండు. ఇక్కడ తొడలు జడిచిండు గాని అక్కడ మెడలొంచుడు కాదు కదా, ఊదుగాలలే పీరి లేవలేదు. ఎమ్మెల్యే ఎన్నికల్లా కామారెడ్డి డిక్లరేషన్ కానరాకుండా చేసిండు. కుల సర్వే అని చేసి బీసీల సంఖ్యను తగ్గించిండు. కార్పొరేషన్లు పెట్టి వాటికి నిధులు ఇవ్వకుండా నిల్వున ముంచిండు. ఈ అన్ని చేసినందుకు మళ్ళొక్కసారి మోసం చేయాలని చూస్తున్నందుకు రేవంత్ గౌడ్ అని పిలిచిందా? బీసీ మీద అంత ప్రేమ ఉంటే తానే సీఎం కుర్చీలో ఎందుకు కూర్చోవాలే? మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం చేసి తానే పిసిసి ప్రెసిడెంట్ గా ఉండొచ్చు కదా. బీసీలకు మేలు చేస్తున్నాడని ఉత్తగా చెప్పుకున్నాడు కాదు, మంత్రివర్గంలో సగానికి ఎక్కువ పదవులు ఇయ్యిండ్రి. ఇద్దరు ముగ్గురికి ఇచ్చి రేవంత్ గౌడ్ అనిపించుకున్నాడు కాదు అని అంటున్నారు తెలంగాణ బీసీ జనాలు.